ఆటో యూనియన్ అధ్యక్షులు వేముల మారన్న ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏదైతే మార్వాడి ఇష్యూ మీద కూడా గత కొద్ది రోజుల నుంచి మీరు కూడా గో మార్వాడి అనే వాయిస్ వినిపిస్తూ ఉన్నారు, ఎందుకు అనుకోవచ్చు? ఇక్కడ తెలంగాణ సమాజానికి తెలియాల్సిన అంశం ఏంటంటే ఈ మార్వాడీల పైన వ్యతిరేకం స్పెషల్లీ ఆటో ఉద్యమం రావాల్సింది ఎప్పుడో. ఎందుకు లేట్ అని కూడా చెప్తా. నేను గతంలో కూడా ఆటో యూనియన్లో నేను ఉండి ఇప్పటికీ ఒక 25 సంవత్సరాలు అవుతుంది. 98 నుంచి ఉన్నా. తెలంగాణ ఉద్యమం రావడం కారణంగా మార్వాడి ఉద్యమం లేవలేదు. తెలంగాణ ఉద్యమం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, నిమ్మలంగా ఉన్నాం. మార్వాడీలు చేస్తున్నటువంటి దోపిడీ ఏదైతే ఆటో రంగాన్ని, చాలామందికి ఆటో రంగం అంటే ఏందో చిన్నగా రోడ్డు మీద ఎక్కుతున్నాం పోతున్నాం అన్నట్టు, కానీ కోట్లాది రూపాయలు ఈ మార్వాడి ఫైనాన్సర్లు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. మమ్మలకు మా రక్తం పీల్చుకొని తినడమే కాకుండా ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదంటే వీళ్ళు నేరుగా ప్రభుత్వానికి ట్యాక్సీలు కట్టరు. ఆ ట్యాక్సీలు కట్టే బదులేదో అంతో కొంత 40 ఫండ్ రూపంలో స్థానిక ఎమ్మెల్యేలకో వాళ్ళ స్థానిక మంత్రులకో ఎవరికో ఒక ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీలకు వీళ్ళ తెరువు రాకుండా ఫండ్ ఇచ్చి ఇన్నాళ్ళు కాలం గడుపుతారు. ఇప్పుడు మేమేమంటున్నామంటే ఈ హైదరాబాదు నగరంగా కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటోలు ప్రభుత్వం లెక్కల ప్రకారం 6,50,000 ఉన్నాయి. ఈ 6,50,000కు ఫైనాన్స్ చేసేది ఎవరంటే హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి లగడికపూల్ కుషాల్ టవర్ కావచ్చు, నాంపల్లి కావచ్చు, ఇక్కడ అనేక ప్రాంతాలలో వాళ్ళు కొన్ని సెంటర్లు ఉంటాయి, కాచిగూడ ఇట్లా కొన్ని సెంటర్లు పెట్టుకొని వాళ్ళు తప్ప ఫీల్డింగ్ వాళ్ళు ఉండరు. ఫైనాన్స్ ఒకటే కాదు, ఆటోమొబైల్ రంగంలో వాళ్ళే, ఆటో షోరూమ్లు వాళ్ళే, ఆటో ఫైనాన్స్ వాళ్ళే. అంటే ఆటో మ్యానుఫ్యాక్చరింగ్ కొన్ని ఉంటాయి, ఢిల్లీ గుజరాత్ నుంచి వస్తాయి స్పేర్ పార్ట్స్, అవి వాళ్ళే. ఇవన్నీ చేసి ఇవాళ ఒకటి మీకు ఎగ్జాంపుల్గా చెప్తా. మొన్న ప్రభుత్వం ఈ 263 జీవో తీసుకొచ్చి ఒక 20,000 ఆటోలు ఇచ్చారు. ఈ 20,000 ఆటోలు నేను ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నా, అంటే ప్రజలకు తెలవాలి మా ఆటో కార్మికులు ఎంత నష్టపోతున్నాం అనేది. ఈ 20,000 ఆటోలల్లో ఒక 2,000 బ్యాంకర్లు ఇవ్వచ్చు అనుకుందాం, నెట్ క్యాష్లో కొందాం అనుకుందాం. 18,000 ఆటోలు కేవలం మార్వాడి ఫైనాన్సే చేసింది. ఇది ప్రభుత్వానికి లీగల్గా ఆర్బీఐ రూల్ ప్రకారంగా ఎన్ని వేల మంది ఈ ఫైనాన్స్ చేసారో ప్రభుత్వం లెక్కలు తీయాలి. ఉదాహరణ, మినిమం ఒక ఆటో ఇవాళ గవర్నమెంట్ రేట్ ప్రకారంగా షోరూములు 2,70,000 నుంచి 3 లక్షల దాకా అమ్ముతారు. అంటే అలా కొన్ని కేటగిరీలు ఉంటాయి. వీటికి ₹20 నుంచి 30 పైసలు, అంటే యావరేజ్గా ఒక్కొక్క ఆటోకు ₹3,000 ఇంట్రెస్ట్ కడతాం. అంటే మీరు కనీసం ఒక 18,000 ఆటోల లెక్క కట్టినా దర్యాప్తుగా మా లెక్కల ప్రకారం 18 కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఈ 18 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో పోతుందా? పోతలేదు. ఇంకొకటి ఏం చెప్తున్నా అంటే వీళ్ళు దేశభక్తి అంటారు, భారతీయులం అంతా. చాలామంది మొన్న మేము ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నాకు ఫోన్లు చేసి మెసేజ్లు చాలామంది ఫైనాన్సర్లు, అన్న మనమంతా భారతీయులం, మనమంతా ఇండియా వాళ్ళం, మనం పాకిస్తాన్లో కాదు, మన బయట దేశంలో వచ్చి నిన్నెందుకు మోసం చేస్తాడు? నా దేశంలో ఉన్న నువ్వే మరో వర్గాన్ని నువ్వు ఒక వర్గంగా ఏర్పడి మోసం చేస్తున్నావు మమ్మల్ని. ఇక్కడ ఒక లాజిక్ చెప్తా మీకు. మేము గతంలో చాలా పోరాటాలు చేసినా, ఉద్యమాలు చేసినా, అక్కడక్కడ ప్రెస్ మీట్లతో సరిపెట్టిన తప్ప తీవ్ర స్థాయిలో చేయలే. ఇక్కడ మరో బాల్ ఠాక్రే మహారాష్ట్రలో ఒక సిస్టమ్ తీసుకొచ్చి ఉద్యమం చేసిండు. హైదరాబాద్ కేంద్రంలో రాజధానిలో అనేకమైన జాతీయ బ్యాంకులలో స్థానిక కోర్టు ఇవ్వాలని పెద్ద ఉద్యమం చేసిండు. మేము కూడా ఉద్యమంలో ఒక యూనియన్ పెట్టి ప్రయత్నం చేసినాం, కానీ అందులో బ్యాంకర్లు, జాతీయ బ్యాంకులు ఏదైతే ఉన్నాయో, ప్రభుత్వ సంస్థలు ఉన్నాయో, అందులో మొత్తం నార్త్ వాళ్ళే మేనేజర్లు ఉంటారు. మేనేజర్లు కానీ, ఆడ జనరల్ మేనేజర్లు కానీ, ఇంకా పై లెవెల్ ఉన్న అధికారులు అందరూ నార్త్ వాళ్ళే ఉంటారు. నువ్వు ఆటో కాదు, నువ్వు ఇలా బిజినెస్ పెడతా అని నీకు లీగల్గా అన్ని రకాలుగా నీకు జిఎస్టీ, ఐటీ అన్నీ కట్టు, నువ్వు ఒక 20 లక్షల లోన్ తీసుకురా, ఏ బ్యాంక్ అయినా చూద్దాం, ఒక్క 20 లక్షల లోన్ తీసుకురా. ఇయ్యరు. ఎందుకు ఇయ్యరు అంటే వాళ్ళకి తెలుసు వీళ్ళంతా మార్వాడి ఫైనాన్స్ కాడికే పోవాలని చెప్పే వాళ్ళు ఇయ్యరు. కాబట్టే ప్రత్యామ్నాయం లేక ఆటో డ్రైవర్లంతా మార్వాడి ఫైనాన్స్ దగ్గర పెడతారు. వీళ్ళు ఏం చేస్తారు, వడ్డీకి వడ్డీ. అనేక మంది వీళ్ళు బ్యాంకులలో తెస్తారు, మళ్ళీ అప్పు, ఆ బ్యాంకులలోనే అప్పు తెచ్చి అక్కడ ఆటానకో చారానకో తెచ్చి మాకు ₹30, 30 పైసలు, ₹40, ₹40, ₹2.5 ఇస్తారు. ఇచ్చి చక్రవడ్డీ వేస్తారు.
బ్యాంక్ సిస్టమ్ ఏముంటుందో తెలుసా? ఇవాళ నేను 2 లక్షలు లోన్ తీసుకున్నాను అనుకో, ఓ 2 సంవత్సరాల తర్వాత అసలు తీసేసి ఉన్నదానికే మిత్తేస్తారు. కానీ ప్రైవేటు ఈ మార్వాడి ఫైనాన్స్ అట్లా కాదు. ఇవాళ నేను 3 లక్షల రూపాయలు ఫైనాన్స్ చేసుకుని ఆటో కొన్నానుకో, నా ఈఎంఐ 10,000 అనుకో, చివర 36 నెలల తర్వాత 10,000 కూడా 3 లక్షల వడ్డీ వేస్తాడు ఈయన. ఆ వడ్డే కాదు, ఈ 10,000 వడ్డీకి ఆయన ఒక్క నెల కట్టలేదు అనుకో, దానికి మళ్ళా అదనంగా వేస్తాడు మిత్తి, 1,000 రూపాయలు 2,000 వేస్తాడు. ఆ బండి తీరదు. ఆటో డ్రైవర్ జీవితకాలం అంతా ఆ బండి 15 సంవత్సరాలు ఖరాబ్ అయ్యి మూలకు పడేంత వరకు, తన రెక్కలు అరిగిపోయి రక్తం అంతా దారపోసేంత వరకు అది ఫైనాన్సర్ దగ్గరనే ఉంటుంది బండి. రీఫైనాన్స్ పేరుతోటి 2 నెలలకోసారి 3 నెలలకోసారి రీఫైనాన్స్ చేస్తూనే ఉంటాడు, వీడు కడుతూనే ఉంటాడు. ఎప్పుడో 2 లక్షలు తీసుకుంటే ఈ జీవితకాలం అంతా బండి లైఫ్ అంతా అయిపోయేదాకా మార్వాడి ఫైనాన్స్ కట్టుకుంటూనే పోతాడు తప్ప అది తీరనియ్యరు. అది వైపేమో ఫ్రీ బస్ తోటి అతలాకుతలం అయిపోతుంది, అంతే. మళ్ళీ వైపేమో ఈ ఫ్రీ ఫైనాన్స్, ఈ ఫైనాన్స్లు ఎట్లా బతుకుతున్నారు మరి? అందుకే ఇప్పుడు మేము ఎందుకు రోడ్ ఎక్కినామంటే, ఇలా ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఒక్కరిని ముందుకు వచ్చిన. ఇతర సంఘాలకు రావాల్సిన అవసరం ఉంది. సరే అన్న, వాళ్ళు ఒత్తిడి చేస్తారేమో, మనకు ప్రాబ్లం అవుతుంది అంటే, ఏ ఉద్యమం అయినా ఒకళ్ళు ముందుకు వెళ్తేనే వెనకంగా వస్తారు. ఇలా నాకు ఇతర సంఘాలు ఫోన్ చేస్తున్నా, మా డ్రైవర్లు మా యూనియన్ వాళ్ళు అడుగుతున్నారు, మమ్మల్ని కూడా చేయమంటారు, మారన్న పోతు నువ్వెందుకు కొత్తలో మమ్మల్ని ప్రశ్నిస్తారు అన్నారు. ఆ ప్రశ్న రావాలని నేను ముందుకు వచ్చిన. ఎందుకంటే ఇవాళ ప్రతి ఆటో డ్రైవరు చాలా మంది ఆత్మహత్యలు చేసుకోరు. ఫైనాన్సర్ల వల్ల చాలామంది ఆత్మహత్యలు వెలుగులోకి వస్తలేరు. చాలామంది కట్టలేక, అంటే ఆర్థికమే కదా. ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ సింపుల్గా పేపర్లు ఏమి రాస్తారని, టీవీలో ఏమి రాస్తారు, ఆర్థికంగా ఆత్మహత్య అంటారు. ఆర్థిక పరిస్థితులు బాగలేక ఆత్మహత్య అంటారు. ఏం ఆర్థికం ఉంటుంది? ఓ పక్క ప్రభుత్వం సహకరించదు, ఓ పక్క మేము ప్రైవేట్ వ్యవస్థను వాళ్ళ ఆధారం కోరుకొని పోతే వాడు సహకరించాడు. కాబట్టి ఆర్థిక ఆత్మహత్య చేసుకుంటాడు. అంటే ఇవాళ ఎవరు? ప్రభుత్వం కూడా సహకరించాలని కోరుతున్నాం. మీరు RBI రూల్ ప్రకారం కడుతుర్రా? నేను ఒకటే ప్రశ్న చెప్తున్నా. ఇవాళ 20,000 ఆటోలు, ఇంకో 20,000 ఎలక్ట్రిక్ ఆటోలు. ఫస్ట్ ఈ 40,000 ఆటోలకు వీళ్ళు ఎక్కడైనా లీగల్గా వీళ్ళు చట్టబద్ధంగా చేస్తుర్రా? ఏం చేయరు. ప్రభుత్వాన్ని నిలువన ముంచుతారు, ఇక్కడ ప్రజలు ముంచుతారు. ఎవడన్నా మా లాంటి వాడు ఉద్యమం చేయగానే దేశభక్తి అంటారు. ఇయ్యరు అంటున్నా, అదే చెప్తున్నా. బ్యాంకర్లు లోన్లు ఇయ్యరు. ఈ ఫీల్డ్ ఉంటోళ్ళు ఎవరు? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలే. వీళ్ళు బాబనాయన వచ్చో, పెద్ద దొరాయన వచ్చో ఈ బండ్లు నడపరు. పేద వర్గాలు. వీళ్ళకి ఏమడుతుంది? వాడు బ్యాంకు పోతే నీకు సివిల్ సరిగా ఉందా, నీ సొంత ఇల్లు ఉంటే వాడు ఆటో నడుపుతాడు. సొంత ఇల్లు ఉండదు, ఏ ఇల్లు ఉండదు. ఇది సురుడు పెడతాడు ఉండడు. నీ ఇలా ₹1,00,00,000 ఇల్లు నువ్వు సురుడు పెడతానా వాడు లోన్ ఇయ్యాడు. ఫైనాన్స్ కూడా ఇయ్యాడు. ఫస్ట్ మార్వాడు ఏం చేస్తాడంటే అధిక వడ్డీ. ఇవాళ ఒక ఆటోని సురుడు పెట్టుకుంటాడు, ఈ ఆటోతో కట్టిపించుకుంటాడు. ఇవాళ నువ్వు ₹1,00,00,000 ఇల్లు ఉన్నాడో సురుడు పెడతాను తీసుకోడు. ఆటోలో సురుడు పెట్టాలి. నెల రోజులు 40 రోజులు దుత్తాడు, బండి తెచ్చి లోపలేసుకుంటాడు. 50,000 కట్టాలి. ఇలా పని ఇదే. ఇక వాళ్ళు ఎందుకు చేస్తారంటే మళ్ళీ ఇంకొనికి అమ్ముతాడు. ఈ 50,000 కడతాడు డౌన్ పేమెంట్, బండి తెచ్చుకుంటాడు. ఓ నెల 2 నెలలో నడుపుతాడు, కట్టలేకపోతాడు. కట్టలేనితో భార్య బాగాలేకనో, పిల్లలు బాగాలేకనో, వాని జ్వరం వచ్చో, యాక్సిడెంట్ అయ్యో, ఏదైనా పోలీస్ ఛానలో ఏదో కారణం చేత ఈ ఫీల్డే అట్లాంటిది. ఓ నెల కట్టలేకపోతాడు. ఎప్పుడైతే కట్టాడో వీడు ఇంకో గమ్మత్ చెప్తా. ఈ ఫైనాన్స్ చేసే ఆఫీసులో తెలంగాణలో ఉండడు. ఈ ఫైనాన్స్ వీళ్ళ షాపులలో తెలంగాణలో ఉండడు. వీళ్ళు ఏదైతే కంపెనీలలో తెలంగాణ వర్కర్ ఉండడు, మార్వాడు ఉంటాడు. ఎక్కడ ఉంటాడు తెలంగాణోడు అంటే ఈ బండ్లు గుంజుకొస్తుంది రికవరీ గాడు ఉంటాడు తెలంగాణోడు. మళ్ళీ మనకే పంచాయతీ పెడతారు. ఎట్లయితే ఉమ్మడి రాష్ట్రంలో నక్సలేట్లు తెలంగాణలో ఉంటుండే, హోమ్ మినిస్టర్ కూడా తెలంగాణ ఉంటుండే, సీఎం ఏమో ఆంధ్రలో ఉంటుండే. అట్లనే ఆర్థికపరమైన అంశాలు మొత్తం మార్వాడిసి ఉంటారు. ఈ కొట్లాడుకున్న కాడ మాత్రం తెలంగాణలో పెడతారు. వీనికి ఇంత బండికి 5,000 అంటాడు, వాడు నడువేల బండి గుంజుకొచ్చి ఇంకా అప్పచెప్తాడు. వాడు రత్తీనికేంది బత్తీనికేంది. ఇది నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి విస్తూరంగా అయిపోయినా. ఒకప్పుడేమో ఆటో అంటే హైదరాబాద్ కేంద్రంగా లేదా జిల్లా టౌన్లలో ఉంటుండే. ఇవాళ ప్రతి పల్లెటూరులో ఆటో అయిపోయింది. పల్లెటూరు ఆటోలలో కూడా ఫైనాన్స్ అయిపోయింది. ఏడుండి చేస్తారు వీళ్ళు? మార్వాడీలే కాకుండా ఇతరులు కూడా కొంతమంది తెలంగాణకు చెందినటువంటి వాళ్ళు కూడా అధిక వడ్డీలతోటి ఫైనాన్స్ ఇస్తున్నారు. అవి డైలీ ఫైనాన్స్ మీరు చెప్పేది డైలీ ఫైనాన్స్ ఇయర్ వీళ్ళు ఎక్కడైనా వస్తువు మార్పిడి ఇవాళ బండి ఉంటేనే ఇస్తాడు. వీళ్ళు డైలీ ఫైనాన్స్ ఇయ్యరు, ఓన్లీ ఆటోకే ఇస్తారు. డైలీ ఫైనాన్స్ ఇచ్చేటోళ్ళంతా ఈ తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది ఇస్తారు. ఆపరమైన ఇబ్బందులు కూడా ఉన్నాయి. అది కూడా మేము కంప్లైంట్ చేసినాం. కానీ పోలీస్ స్టేషన్కి పోతాం, సార్ నేను కట్టలేను, నా బండి గుంజుకున్నా అని చెప్పి కంప్లైంట్ ఇస్తాడు. ఆ సివిల్ మ్యాటర్ బై మేమేం చేస్తాం అంటాడు. పోలీసు వాళ్ళు ఎప్పుడు వస్తారు? వాడు నేను కొట్టినా చెప్పు, తలకాయ వరకు వచ్చిండా, కేసు రాసుకుంటా అంటాడు. అంతకు తప్ప పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? సివిల్ మ్యాటర్ అంటాడు. లేదంటే ఏదన్నా
గొడవ జరిగి కంప్లైంట్ ఇస్తే వాడు ఏడంగానో ఎమ్మెల్యేతోనో మంత్రితోనో ఫోన్ చేయించుకుంటాడు, ఏసీపీకో డీసీపీకో. వాళ్ళు కూడా వాళ్ళే డిపార్ట్మెంట్లో కూడా ఈ ఐజీ స్థాయి వాళ్ళంతా ఎవరు ఉంటారు? పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళే ఉంటారు. ఇప్పుడు కలెక్టర్లు అంతా ఎవరు ఉంటారు? ఐఆర్ ఆఫీసర్లు అంతా నార్త్ వాళ్ళే ఉంటారు. కాబట్టి మాకు ఎక్కడ సహకారం దొరకక నరకం అనుభవిస్తున్నాం. కాబట్టి ఉద్యమం చేస్తున్నాం. ఎలాంటి చర్యలు తీసుకుంటే ఈ సమస్య పరిష్కారమే అవకాశాలు ఉంటాయి? అంటే ఏదైనా ఒక ఉద్యమ రూపం వచ్చి ప్రభుత్వం దృష్టికి పోయి ఇప్పటిదాకా మీరు చెప్పినట్టుగా అరే వాళ్ళు మన ఇండియన్సే కదా, మనోడే కదా అంటే మరి మనోడే మమ్మల్ని బొంద పెడుతుంది. కాబట్టి మేము తిరుగుబాటు చేసి మాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతే అప్పుడు ప్రభుత్వం పట్టించుకొని బ్యాంకులలో లోన్స్ చేయాలని మేము కోరుకుంటున్నాం. లేదా వీళ్ళకి జరుగుతున్నటువంటి ఏదైతే ప్రభుత్వానికి ఎగనాగం పెట్టి ట్యాక్సీలు కట్టకుండా మమ్మల్ని ముంచుతున్నారో దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. కోట్ల రూపాయలు ఒక నెలకు 500 కోట్లు 300 కోట్లు ఇట్లా టర్న్ ఓవర్ చేస్తారు వాళ్ళు. అంత పెద్ద వ్యవస్థ ఈ ఆటో రంగం. కాబట్టి ప్రభుత్వం దృష్టి పెట్టాలని మేము కోరుకుంటున్నాం.